ఈ నేను ఉన్నాను అనేది విష్ణుమాయ. ఈ విష్ణుమాయ వల్లే అంటే మనస్సు అంటే మాయ. బయట ఏమీ లేదు, బయట ఏమీ లేదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర మనం బయట పూజిస్తూ పోతూ ఉంటాం కదా. ఇవి అన్ని కూడా బ్రహ్మ అంటే మనస్సు నుంచి వచ్చిన అహంకారం. దీనికి రూట్ ఎవరు? మనస్సు. అంటే ఏ విష్ణు, ఇదంతా బయట ఎవరు లేదు. విష్ణు అంటే మన మనస్సే. ఈ నా అహంకారమే ఈ బ్రహ్మ. ఈ శివుడెవరు? నాలో ఉన్న ప్రాణమే. సదాశివుడు నాలో ఉన్న ఆ మూలమైన ఆకాశమే. బయట ఏమీ లేదు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పటికీ మలినం కాని శివుడికి అభిషేకం. ఆలోచించేయండి, దేంతో అభిషేకం చేయాలా? ఇదంతటికీ మూలం ఏంటి అంటే మనకు మనం చేసుకోవాలి అని తాత్పర్యం. ఇది మనకు మనం చేసుకోలేక బయట దాన్ని చేస్తూ ఉంటారు. నీలో ఉన్న చైతన్యమే ఎక్కడ ఉంది? మనకి చైతన్యం బయట ఏమైనా ఉంటుందా? ఈశ్వరుడు సేవించాలి, ఈశ్వర సేవ అంటాం. ఈశ్వర సేవ అంటే ఇప్పుడు మీరు ఈ పానీయంను సేవించండి అంటే ఏంటి? సంపూర్ణంగా లోపలికి తీసుకోవడం. ఈశ్వరుని సేవించండి, ఈశ్వర సేవ అంటే ఈశ్వరుడితో ఐక్యం. ఈ జీవుడేది ఆ ఈశ్వరుడితో ఐక్యం చేసుకోవాలి. ఎక్కడుంది ఐక్యం చేసుకునే దానికి? నీలోనే, ఎక్కడ బయట లేదు. ఈశ్వరుడు నీలోనే, సదాశివుడు నీలోనే, శివుడు నీలోనే, రుద్రుడు నీలోనే, విష్ణువు నీలోనే. మనస్సు, రుద్రుడు అంటే అగ్ని. నీ బ్రహ్మ నీలోనే, నా నుంచి ఉత్పన్నమైన ఆ అహంకారం. అందుకనే ఎప్పుడు బ్రహ్మను ఎక్కడ చూపిస్తారు? విష్ణు బొడ్డు దగ్గర ఇలా చూపిస్తారు. విష్ణు మనస్సు మాట. ఈ మనస్సు నుంచి అహంకారం అనేది వచ్చింది. మీరు ఇప్పటి వరకు ఏవేవైతే సమాజంలో వాడుతూ వచ్చారో అదంతా కూడా అన్నిటిలాగే ఇక్కడ కూడా మొత్తం మాయమైపోయింది. మోహం ఎక్కడుంది? అంతా నాలోనే. భ్రువోర్ మధ్యే శివస్థానం. ఈ ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటారో భ్రువోర్ మధ్యే శివస్థానం. మనసస్త్ర విలీయతే. ఏం చెప్తున్నాడు? ఏ మనస్సు అయితే కిందకి జారిందో, ఈ విష్ణుమాయ అని ఎందుకంటారంటే నారాయణ అంటే ఏంటి? జలతత్వం అన్నమాట. నారాయణ మాయ, మోహం, మనస్సు ఇదంతా జలతత్వం. అందుకే విష్ణువుకి ఎప్పుడు డెకరేషన్. ఎందుకని? రజస్ ఎలిమెంట్ మాట. మనస్సు ఎక్కడ ఉంటే అక్కడ రజస్ తత్వం. గోల్డ్తో డెకరేషన్. శివుడికి ఏమైనా డెకరేట్ చేస్తారా? నీలో ఉన్న విషయం శివుడు.
ఏదో ఈరోజు ఉపవాసం అని అంటారు. ఉపవాసం అంటే మీరు చేసేది కాదు. ఉప అంటే ఏంటి? పైన. వాసం అంటే పైన ఉండేది, నివాసం ఉండేది, ఏదది ఇక్కడ కలిసేది ఉపవాసం. ఉపవాసం అంటే ఎవరు చెప్పారు మీకు తినకూడదు? ఎప్పుడు ఇది తినాలి. ఈ రోజంతా జాగరణ. దేంతో జాగరణ? జాగరణ అంటే మెలకువ. సెకండ్ షో, థర్డ్ షో, ఫోర్త్ షో, ఈరోజు సినిమాలు, ఏవేవో సినిమాలు వేస్తారు. భూ కైలాస్, ఇలాంటి సినిమాలన్నీ వేస్తారు. అది మెలకువ కాదు. మెలకువ అంటే జాగరణ అంటే నీ చైతన్యంతో ఉండటం జాగరణ. కంప్లీట్ ఎప్పుడు కూడా వేక్ఫుల్ గా, అది మెలకువ. రాత్రంతా లేచి ఉండడం కాదు. హ్యాక్ ఆడతారు, గేమ్స్ ఆడతారు. నా జాగరణ. జాగారం చేస్తారు కదా. జాగారం అంటే ఏంటి? మెలకువలో ఉంది. మనం ఆల్రెడీ కళలో ఉన్నాం. పెద్ద కళ. కళ్ళు తెరిచి కళ, కళ్ళు మూసుకొని కళ. ఇప్పుడు కళే. రాత్రి కళ్ళు మూసుకునే కళ. జాగృతి, స్వప్న, సుషుప్తి ఎలాగా కళే. అన్కాన్షియస్ మైండ్. ఈ మూడు కూడా మెలకువ లేని స్థితి. అంటే జాగరణ అంటే ఏంటి? తుర్యావస్థ. తుర్యంలో ఉండేటప్పుడు ఫస్ట్ టైం యు ఆర్ వేకింగ్ అప్. అప్పటి వరకు కూడా యు ఆర్ స్లీప్. సో ఈ రోజు చాలా మంచి రోజు. నిజమే. ఏ రోజు చెడ్డ రోజు దేవుడు ఇస్తాడండి. దేవుడు చెడ్డ రోజులు ఇవ్వలేదు, చెడ్డ డైరెక్షన్లు ఇవ్వలేదు. ఈశాన్యం అంటే ఏంటి? ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్. ఎక్కడైతే ఇది నార్త్, పైన ఉండేది నార్త్, కింద ఉండేది సౌత్. కళ్ళు తెరిస్తే ముందుకు ఉండేది ఈస్ట్. నార్త్ ఈస్ట్ ఏమైంది? బలం. దిస్ ఈజ్ నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యంలో బరువు పెట్టకూడదంటే లోపల ఆలోచనలు, లోపల శబ్దం ఉండకూడదు. అన్ని మార్చేశారు. ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్డ్. దేర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ థింగ్. దేవుడు ఎక్కడ బయట లేడు, నీలోనే. మొత్తం నవరంధ్రాల పురం ఎక్కడ? నీలోనే. ఎక్కడైనా బయట ఉందంటే ఎక్కడా బయట లేదు. ఆ నవరంధ్రాలు మొత్తం టెంపుల్ ఎలాగుంది? ఇది ఈశ్వరలింగం. ఈ ఈశ్వరలింగంకి పాలేసి, నీళ్ళేసి, మిల్క్ అన్ని వేస్తూ ఉంటాం కదా. అభిషేకం. అభిషేకం దేంతో అభిషేకం? మలినం లేనా లింగంకి అభిషేకం. మలినాలు మలంతో నిండిన దీన్ని శుద్ధి చెయ్యాలి. ఎలా? ఏ ప్రాణం యజ్ఞాలు చేసేస్తుంటారు. యజ్ఞం అంటే అది కాదు. యజ్ఞం అంటే కృష్ణుడు చెప్తాడు, అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. రక్షణ. ఈ ప్రాణాన్ని, అపానాన్ని లోపల రక్షణ చేసి అభ్యేతి యజ్ఞం. ఈ విధానాన్ని యజ్ఞం అన్నారు. యజ్ఞ క్షమిత కల్మష. ఇలాంటి యజ్ఞంలో నీ కల్మషాలు పోతాయి. 5 లక్షలు ఇచ్చి, 40 లక్షలు ఇచ్చి, 50 లక్షలు ఇచ్చి యజ్ఞం, యజ్ఞ కుండలి, దాంట్లో
ఇక్కడ ఉంటే యజ్ఞం ఏం చేశారు? ఇవి చేయకుండా మీ భూమి తత్వం, ఉదక తత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, గగనతత్వం ఎక్కడ ఉన్నాయి? మీలో ఉన్నాయి. దీన్ని ఇమిటేట్ చేస్తూ పెడకలేసి నెయ్యేసి బయట 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 ఎక్కడ కృష్ణుడి కన్నా మీకు రెఫరెన్స్ కావాలా? ఎవరో చెప్పారు ఈ విగ్రహంలో ఆ దేవుడు పవర్ఫుల్, ఆడు కోరికలు తీస్తాడు. కోరికలు తీసేవాడు కాదు నాయన, కోరికలు తీసేసేవాడు. కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? మనసు నుంచి వచ్చింది. మనసుని పెంచితే దేవుడు వస్తాడా? మనసుని తీసేస్తే కదా జన్మలాగిపోయేది. ఈ జర వ్యాధి మృత్యు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనస్సు నుంచి కదా. కోరిక ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది? నేను 100 కోట్ల సంపాదించాలి అనేది నీ మనస్సుని చలింపజేస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తుంది. అప్పుడు మనసు ఏమైంది? స్పీడప్ అయింది. ఎప్పుడైతే ఆ 100 కోట్లు రీచ్ అయిపోయో వెంటనే ఆ రోజు ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుందా? ఏ రోజు రీచ్ అయ్యాను, నా గోల్ కట్ అయిపోయింది, అప్పుడు ఆనందంగా ఎందుకు అనిపించింది తెలుసా? ఆ రోజు మనస్సు ఆగిపోయింది. ఎప్పుడు మనస్సు ఆగిపోయిందో అప్పుడు ఆత్మ ఓపెన్. ఆత్మ ఒక్కసారి ఓపెన్, అప్పుడు ఆనందం. సచ్చిత్ ఆనంద. మనస్సు ఆగిపోతే గాని ఆనందం రాదు. ఎప్పుడెప్పుడు ఆనందం ఉంటుంది? చూడండి, ఒక జోక్ వింటున్నారు, ఆ జోక్ లో సడన్ గా ట్విస్ట్ ఉంటుంది. అప్పుడే కదా మీకు నవ్వు వస్తుంది. ఆ ట్విస్ట్ లో మనస్సు ఆగిపోతుంది. మనస్సు ఆగిపోతే ఆత్మతో ఐక్యమయ్యావు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. పిల్లవాడు గేమ్ ఆడితే ఉంటుంది, మనసు ఉంటుంది. చిన్న పిల్లవాడికి ఎంత ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైనా టైర్ అవుతాడు? అస్సలు టైర్. సో మనస్సు ఎప్పుడు ఆగిపోయిందో అప్పుడు ఆనందం. జోక్, డాన్స్, సెక్స్. సెక్స్ లో ఎందుకు ప్రజలు పరిగెడుతుంటారు? ఏంది ఆర్గాజం? మైండ్ స్టాప్స్. మైండ్ స్టాప్స్, ఆత్మ ఓపెన్స్. ఇదే కనుక్కున్నారు మాట. ఎప్పుడెప్పుడు మనస్సు ఉంటుందో మనోమాత్రమిదం ద్వైతం అద్వైతం పరమానంద. శివుడెవరు? అద్వైతం. వేర్ ఇస్ నాన్ డ్యుయాలిటీ. ఎవరున్నారు మీలో? అంతా ఆత్మస్వరూపం, ఆత్మజ్యోతి. నాలో అదే ఆత్మజ్యోతి. మనం ఇవన్నీ కూడా అది పెద్దది, ఇది పెద్దది, ఈగో ఈగో, అహం అహం, బ్రహ్మ బ్రహ్మం చెప్పారు కదా. అదేంటి? అహం విత్ కారణ. యాక్చువల్ గా అస్మిత ఉండాలి, అహంకారంగా. ఇదంతా ఎందుకు వచ్చింది? మనస్సు రావడం. మనస్సు ఆగిపోవడమే. మనస్సు ఆగిపోతే మీరెళ్ళి జీవుడు ఈశ్వరుడు అయిపోయాడు. ఎంత సింపుల్ చూడండి, లాజిక్. దేవుడు అంటే నమ్మకం కాదు, సత్యం. నిజంగా సత్యం. నిజం వేరు, సత్యం వేరు. సత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఎల్లప్పుడూ ఉన్నది ఏంటి? నీ ఆత్మ. కృష్ణుడు చెప్తాడే,
అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశే స్థిత అహం ఆదిశ్య మధ్యంచ భూతానంత ఏవచ. ఎక్కడుంటది? ఎప్పుడు కూడా నేను 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 ప్రతిస్పందిస్తుంది లోపల. ఆ నేను అని ఎవరు చెప్తున్నారు మీకు? నీలో ఉన్న ఆ ప్రాణం, నీలో ఉన్న చైతన్యం, నీలో ఉన్న ఆ ఈశ్వరుడే. కంప్లీట్ ఎలోన్నెస్. శివరాత్రి అన్నది దీని గురించి కాదు. నథింగ్, పర్ఫెక్ట్లీ శూన్యం, మహాశూన్యం. ఆ మహాశూన్యంలో నాన్ డ్యూరాలిటీ, ద్వైతం లేని స్థితి, దాన్ని టోటల్ రాత్రి, శివ రాత్రి. ఇప్పుడు మనలో ఉన్న ఈశ్వరుడితో ఐక్యం కావాలి. మనలో ఉన్న ఈశ్వరుడితో ఐక్యం కావడానికి నువ్వు బయటికి వెళ్ళారు, పెళ్ళికి వెళ్ళారు, ఐక్యం అవుతారా? గర్భగుడిలో కూడా వెళ్ళలేదు పోని ఆ పూజ గర్భగుడిలో కూడా ఆయన ఏమైనా ఐక్యం అయిపోతారా? విగ్రహంతో ఎలా ఐక్యం అవుతారు? ఎలా ఐక్యం అవుతారు? అవగలరా? ఎవరో చెప్పారు, మనకి తలకాయ కూడా పెట్టాడు కదా, ఆలోచన చేయాలి కదా. ఎవరో చెప్పింది ఎలా నమ్ముతున్నారు? వాడి ఎగ్జిస్టెన్స్ గురించి, వీడి ఎగ్జిస్టెన్స్, భగవద్గీతను నమ్మండి, ఉపనిషత్తుని నమ్మండి, అందుకే మీరు అది కూడా నమ్మద్దు, ట్రై చేయండి. దాంట్లో లోపలికి ఎక్స్పెరిమెంట్ చేయండి, అప్పుడు నిజంగా దేవుడికి నమ శివాయ నేను పెట్టుకుంటే దేవుడు అంత ఇష్టం అయితే నీకు అలాగే పుట్టించేవాడు. నమ శివాయ. నా మ శివాయ మనలో ఎలిమెంట్స్ పృథ్వీ తత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, తత్వం. నా మ శివాయ. సో దీనికి భిన్నంగా ఏమీ ఈరోజు ఎక్కడ పైకి వెళ్ళింది శివు. శివు అంటే తత్, హం అహం అంటే త్వం, తత్ త్వం అసి ఒకటి, తత్ త్వం అసి. ఏ జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం, స్థిత ప్రజ్ఞ, మంత్రులు వాడేస్తుంటారు తెలుగు పండిట్స్. స్థిత ప్రజ్ఞ అంటే స్థితిలో ప్రత్యక్ష జ్ఞానం కలిగి ఉండటాన్ని స్థిత ప్రజ్ఞ. ప్రత్యక్ష జ్ఞానం ఇప్పుడు ఏంటి? పరోక్ష. ఎవరో చెప్పింది కాదు, నీలోనే, మొత్తం నీలోనే. ఎవరు చెప్తున్నాను? నీకు తెలుసు. నేను ఉన్నాను. ఎవరు చెప్పాలండి? నేను ఉన్నానని నాకు తెలుసా లేదు? ఏ గురువు నీకు ఐ ఎగ్జిస్ట్, బట్ ఐ ఎగ్జిస్ట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్. ఐ ఎగ్జిస్ట్ అనేది ఈ రెండో దాంట్లో కన్ఫ్యూషన్ అయిపోతుంది. ఈ రెండో ఐ మైత్రేయ, ఇది కాదు. ఫస్ట్ ఐ అవేర్నెస్ అండ్ ఈశ్వర తత్వం ఈ రెండో ఐకి కారణము. ఏ మనస్సు అయితే ఎంత వస్తూ జారిపోతూ ఈ అహంకారాన్ని, ఈ సత్వతమో రజోగుణ అంటే ఈ మనస్సు అహంకారంగా మారిపోయేటప్పుడు సా
ద్వారా తమ్ము రజోగుణాలు. దాన్నే స్త్రీ. స్త్రీ అంటే ఈ స్త్రీ పురుషులు కాదు, మనందరం జీవులు. అది తెలియక రాను రాను ఇది స్త్రీ, ఇది పురుష. పురుష అంటే మనందరం కూడా జీవుడు. ఆ జీవుడు కిందకి వెళ్ళిపోతే, మనస్సు కిందకి వెళ్తే జీవుడు, మనస్సుని పైకి తీసుకెళ్తే దేవుడు. సింపుల్. థర్డ్ అయ్యే తీసుకెళ్తున్నారు. వెరీ వెరీ సింపుల్. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మీ ఒక్క రోజునే మీ మార్పు చేస్తారు. ఒక్క రోజు ధ్యానం అనేది ఒక్క రోజు చేసిన మీలో సంపూర్ణంగా మారుతారు. ఆ ఒక్కరోజు ఏదైతే మనం తీసుకెళ్ళామో, పైకి తీసుకెళ్ళామో, వెంటనే సడన్లీ 180 degrees హిట్ అవుతుంది. దానికి ఎవరు పూజ చేయాలి? అది ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? అర్థమైందా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పర్టికులర్లీ టుడే, ఈ రోజు ఇంకా శివుడి గురించి, ఈశ్వరుడు గురించి ఇది నేను చెప్పడం మీరు ఒకడు స్పీకరు, ఇంకోడు శివుడే. మొత్తం శివుడే చెప్తుంటే ఎవరికి లేదు, నేను మాత్రం కాదు. నేను అనుకుంటే నా ఆజ్ఞ. ఎవ్రీథింగ్ ఈజ్ శివ. అయితే మీకు ఈరోజు కొద్దిగా జ్ఞానం, కొద్దిగా నేర్పుతాను. ఈరోజు మీరు సాధ్యం ట్రై చేయండి, ఇంట్లో చేసుకుంటూ. ఈరోజు స్టార్ట్ చేశారు, బెస్ట్ డే. అంటే ఈ రోజైనా బెస్ట్ డే, అంటే శూన్యం అనేది బయట కనిపిస్తుంది కాబట్టి ఏమీ లేదు తత్వానికి వెళ్ళడానికి ఈజీగా వెళ్తారు. ఓకే. సో ఇప్పుడు మనకి కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ అంటే ఈ మనం దేహం అనుకుంటున్నాం, నేను దేహం అనుకుంటున్నాను. ఈ దేహం ఏం చెప్తారంటే దేహము దేవాలయం, దేహమే దేవాలయం. ఈ దేవాలయం ఎవరు కట్టారు? అలా తల్లిగా గర్భం నుంచి వచ్చాము. ఇంకా దీనికన్నా దేవో దేవాలయం. ఇది ప్రోక్త సజీవ. ఆ జీవమే, ఆ జీవశక్తే కేవల శివ. చూడండి అంటే క్లియర్గా చూడండి, ఇదే శివుడు కేవల శివ. సజీత జ్ఞానం నిర్మాల్యం సోహం భావేన పూజే. ఈ సోహం ఏదైతే మనం ఈ లోపల మనం లయం చేసుకొని ఆ ప్రణవనాదం, కృష్ణుడు అంటాడు ఏది, అదే ప్రణవం. ఓం అని వినిపిస్తుంది కదా, ఆ ఓం అనేది మీరే. ఎవరు కారణం? మనలో ఉన్న ఈ అవేర్నెస్ కారణం ప్రణవో జ్ఞాత్వా. ప్రణవో బ్రహ్మ నిర్భయ. దేవుడు ఈ ప్రణవమే. ప్రణవో నిత్యయుక్తస్య. యోగం దేనితోనే, ఇది కాదు అది కాదు. ప్రణవో నిత్యయుక్తస్య నా భయం విద్యతు. వచ్చి భయపడితే ఈశ్వరుడు ఉన్నాడు. ఏదైతే మనం ఎందుకు భయపడాలా? అర్థమైందా? ప్రణవో మాత, ప్రణవో పిత.
ప్రణవో భ్రాత, ప్రణవో ఆచార్య, ప్రణవో బ్రహ్మ. అంతే. అది ఎక్కడ జరుగుతుంది? లోపలే. మనకి ఇప్పుడు ఇంద్రియాల ప్రాబ్లము, మనస్సు ప్రాబ్లము, ఇన్ని రకాలు వస్తుంది కదా. ఇంద్రియాలు చెప్తారు, ఇంద్రియాలని కంట్రోల్ చేయాల. ఇంద్రియాల మనోనాద. ఇంద్రియాలకి జరుగుతున్న ప్రాబ్లం, మనస్సుని పట్టుకో. ఇంద్రియాల మనోనాద, మనోనాదస్తు మారుత. ఈ మారుతి ఎక్కడొచ్చాడు? పవనపుత్ర హనుమాన్ అంటారే. మారుతి అంటే మనలో ఉన్న ప్రాణం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆకాశంలో ఎదుర్కొంటాడు, ఎందుకన్నా ప్రాణం. అందు గురించి మనం ఇంద్రియాల మనోనాద, మనోనాదస్తు మారుత, మారుతస్తు లయనాద. ఇది ఈ సమాధి తత్వంలోకి వెళ్ళిపోవాలి. నాదం లయమాశ్రయ. అన్నిటికీ నాదవేస్తే మనలో ఉన్న ఈ పైకి శివో హం, సో హం, ఓం ఓ. ఆ శబ్దం ఏదో నీ నుంచి వస్తుందో అదే కృష్ణుడు సర్వద్వారాన్ని సంయమ్య. ఈ ద్వారా అన్ని మనో మనస్సుని హృదయాన్ని మూర్ధ్యాదాయ ప్రాణమాస్థితో యోగ. ఈ ప్రాణాన్ని ఇక్కడ నిల్చోబెట్టు, లేకపోతే విగ్రహం చేసి పూజించమంటారు. ఎక్కడికక్కడికి మోసం, ఎక్కడికక్కడికి మోసం. లోపలికి వెళ్ళాలి. నీకు భయం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్. మానసరోవరం, మౌన కైలాసం. ఈ మనస్సే సరోవరం. మహాకుంభ ఎక్కడ త్రివేణి సంఘం అక్కడ ఉన్నదిలే కనిపిస్తాయి. గంగా, సరస్వతి, ఇదే గంగా, యమున, సరస్వతి, ఇడ పింగళ సుషుమ్న నాడుల త్రివేణి సంగమం. ఎక్కడికి వెళ్ళాలి? ఎట్లాంటి సరదాగా ఏంటంటే భార్య మందుల విహారం మంచిది, సరదా, గుడ్, నో డౌట్. అక్కడికి వస్తే పుణ్యం, ఇక్కడికి వస్తే పుణ్యం. పుణ్యం అంటే నీకు కర్మలు తీసేయాలి కదా. కర్మలు తీస్తే కదా పుణ్యం. కర్మలు పోవాలి కదా. సో ఈరోజు మనం కొన్ని ఈరోజు విషయాలు. సో అందరూ నిల్చోండి.
రిలాక్స్. ఇప్పుడు మనం కొన్ని స్టేజెస్గా ధ్యానం చేస్తున్నాం. ఫస్ట్ స్టేజ్లో తల నుంచి కాళ్ళ వరకు మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేయాలి. ఇది మీకు మీరే చేసుకోవచ్చు. బిగినింగ్ స్టేజెస్లో ఎవరైతే చేసుకోలేకపోతున్నారో వాళ్ళు నా మెంబర్ కంటెంట్లో వీడియోలు ఉంటాయి. స్వామి మైత్రేయ యూట్యూబ్ ఛానల్. స్వామి అంటే SWAMI, మైత్రేయ MAITREYA. స్వామి మైత్రేయ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే దానికి ఏమీ అమౌంట్ చేసుకుంటే నేను ఏ వీడియో అయితే చేస్తాను ఆ వీడియో కొన్ని రోజులు అన్ని మీకు ఓపెన్గా అవైలబుల్. తరువాత ఇంపార్టెన్స్ ప్రకారం అది మెంబర్ కంటెంట్కి వెళ్తారు. తర్వాత మెంబర్ కంటెంట్లో కాబట్టి ఎవరైతే రోజు కావాలనుకుంటున్నారు, ఇంపార్టెంట్ కంటెంట్ కావాలి, వాళ్ళు మెంబర్ కంటెంట్లో మెంబర్షిప్ తీసుకోండి. జాయిన్ యాజ్ ఏ మెంబర్. చాలా చిన్న అమౌంట్, 100 రూపాయలు. దాంట్లో కూడా యూట్యూబ్ వాడు తీసుకుంటారు. ఆ యూట్యూబ్ వాడికే 40 రూపీస్ వరకు పెడతారు. అది చాలా చిన్న అమౌంట్. ఎవరు కట్టలేరో నో ఇష్యూ, దానికి ఏమీ ఇది లేదు. మెంబర్ కంటెంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఎవరు కట్టలేరో మీరు ప్రేమాలయం వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఒక వెబ్సైట్, పాస్వర్డ్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీరు తీసుకుంటారో వాళ్ళు ఇస్తే, అది నాకు తెలియదు, తీసుకోవడానికి
చూడండి, లేదా మీకు మీరే ట్రై చేసుకోండి. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి మీరు పాస్వర్డ్ షేర్ చేసుకోగలిగితే దట్ ఈస్ అంతే. ఓకే, ఫస్ట్ స్టేజ్ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. రిలాక్స్ యువర్ బాడీ. రిలాక్స్ యువర్ హెడ్. రిలాక్స్ యువర్ ఐబాల్. కళ్ళు. ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఫ్లోటింగ్ సాకెట్. తేలుతున్నాము. కళ్ళు ఎప్పటితో టైట్నెస్ వద్దు. ముక్కు. ముక్కు రంధ్రాలు మూసుగా ఉంది. చెవి. తల లోపల దవడలు లూజ్గా ఉండండి. నాలుక. మెడ లోపలి భాగాలు. మెడ. షోల్డర్ బ్లేడ్స్. లూజ్గా వదలండి. చంకలు. కొన్ని భాగాల్లో స్ట్రెస్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. షోల్డర్ బ్లేడ్స్ లూజ్గా వదలండి. దండ. ఎల్బో. మోచేతులు. హ్యాండ్ పార్ట్. రిస్ట్. రిస్ట్ భాగం. Relax completely. చేతి వేళ్ళు. రిలాక్స్ చేయండి. బొటన వేళ్ళు. చూపుడు వేళ్ళు. మధ్య వేళ్ళు.
Relax completely. Both right hand and left hand. Relax your torso, muscular, complete your posture, sharp, repeat each, repeat each. Relax completely. Relax your wrist, knowing how relax your relax your buttocks, genitals, relax your thighs, horizontal, relax your knees, behind your knees, relax your right arm muscle, fingers, left arm muscle, the right ankle, left ankle, father, elbow, elbow, relax all the bones, right leg and the big toe, second toe, third toe, fourth toe, fifth toe, both right leg and left. Fully. మీ శరీరం లోపలి భాగాన్ని బ్రెయిన్ మెదడు ముందుకి తల లోపలి భాగం మెడ లోపలి భాగం థైరాయిడ్ ఛాతీ భాగం ఊపిరితిత్తులు హార్ట్ లివర్ రైట్ సైడ్ లివర్ gallbladder, pancreas, kidney, intestine, kidneys, behind right kidney, left kidney,
guys, inside universe, inside all the plants, inside the files, and others. మీరు మీ భాగంలో ప్రేమతో సంబంధించుకోండి. I thank you. I love you. My heart, my faith, my gift, my love, my heart. Thank you for being in service. Thank you. Thank you. My genitals, my anus. Thank you. నాలో ఉన్న ప్రతి కణానికి నేను థ్యాంక్ యూ. ప్రతి ఆలోచన, నాలో ఉన్న ప్రతి మజిల్తో, ప్రతి టిష్యూతో, ప్రతి ఆర్గన్తో, ప్రతి సిస్టంతో, నర్వస్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, లింఫాటిక్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్. I thank you. I thank you. ప్రేమపూర్వకంగా ఉంటుంది. ప్రేమపూర్వకంగా ఉంటుంది. నేను శరీరం కాదు, నేను శరీరం కాదు, శరీరం గమనిస్తున్న సాక్షిని మాత్రమే. శరీరాన్ని గమనిస్తున్న సాక్షిని మాత్రమే. నేను మనస్సు కూడా కాదు. ఏ ఆలోచన వచ్చినా నేను తదేకంగా గమనిస్తున్నాను, సాక్షిగా గమనిస్తున్నాను. I am the observer of all thoughts. ఏ విధంగా ఆకాశంలో మబ్బులు కలుగుతూ ఉన్నాయో, ఒక తెల్లని మబ్బు, నల్లటి మబ్బు, నీలమైన మబ్బు, అదేవిధంగా నాలో ఆలోచన వస్తూ ఉన్నది, వెళ్తూ ఉన్నది. నేను ఏ ఆలోచన కాదు. ఆలోచనలకి ఆలోచనలకి మధ్యన ఉన్న సంధిని మాత్రమే and the gap between the thoughts and the gap between the thoughts. ఏ ఆలోచన కాదు. నేను శరీరము కాదు, మనస్సు కాదు. ఎవరో నా ముక్కు రంధ్రాల లోపలికి శ్వాసని పంపిస్తున్నారు. ఈ ముక్కు రంధ్రాల
శ్వాస బయటికి వస్తున్నది, శ్వాస కూడా నేను కాదు. చల్లగా లోపలికి వెళ్తున్న శ్వాస, వేడిగా బయటికి వస్తున్న శ్వాస, ఇది కూడా నేను కాదు. శ్వాస నేను కాదు. గమనిస్తున్న సాక్షిని మాత్రమే. ఏ ముక్కు రంధ్రంలో శ్వాస లోపలికి వెళ్తున్నా, ఏ ముక్కు రంధ్రం నుంచి శ్వాస బయటికి వస్తున్నా, నేను కేవలం సాక్షిని మాత్రమే. I am mindful of every breath that is taking place. పొడుగుగా ఉండినా, పొట్టిగా ఉండినా కేవలం తదేకంగా గమనిస్తున్నాను, సాక్షిగా గమనిస్తున్నాను. చల్లగా ఉండినా, వేడిగా ఉండినా కేవలం సాక్షిగా గమనిస్తున్నాను. స్మూత్ గా ఉండినా, రఫ్ గా ఉండినా ఐఎమ్ ఓన్లీ నోయింగ్ ఇట్. ఐ విల్ నాట్ ఇంటర్ఫేర్ విత్ ఇట్. మ్యానిపులేట్ చేయకుండా సాక్షిగా మాత్రమే గమనిస్తున్నాను. ఐఎమ్ నాట్ బాడీ, ఐఎమ్ నాట్ మైండ్, ఐఎమ్ నాట్ ది బ్రెత్ ఆల్సో. ఎన్నో రకాల సంవేదనలు ఈ శరీరంలో జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా తదేకంగా గమనిస్తాను. వేడిగా ఉండొచ్చు, చల్లగా ఉండొచ్చు, దురదగా ఉండొచ్చు, బరువుగా ఉండొచ్చు, తేలికగా ఉండొచ్చు. ప్రవాహంలో ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏమి ఉండినా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ సాక్షిగా మాత్రమే గమనిస్తారు, తదేకంగా గమనిస్తారు. ఏ సంవేదన కూడా నేను కాదు, ఏ సంవేదన నేను కాదు. సాక్షిగా గమనిస్తున్నా ఫిట్నెస్ మాత్రమే. ఐఎమ్ నాట్ సెన్సేషన్స్ ఆల్సో. ఈ శరీరంలో, మనస్సులో దాక్కున్న సంవేదనలన్నిటికీ సాక్షిని మాత్రమే. ఐఎమ్ నాట్ బాడీ, ఐఎమ్ నాట్ ది మైండ్, ఐఎమ్ నాట్ ది థాట్స్, ఐఎమ్ నాట్ ది బ్రెత్, ఐఎమ్ నాట్ ది సెన్సేషన్. శరీరంలో జరుగుతున్న, తాకుతూ ఉండొచ్చు, ఎలాంటి మార్పులు జరిగినా ఈ శరీరంలో ప్రాణ కదలికలు లోపల జరుగుతూ ఉన్నాయి.
వాటికి కూడా నేను సాక్షిని మాత్రమే. పైకి వెళ్తున్న ప్రాణమైన, కిందకు వస్తున్న అపానమైన, ఏ ఏరియాలో ఎలాంటి ప్రాణ కదలికలు ఉండినా కేవలం గమనం మాత్రమే. ప్రాణం, అపానం, సమానం, ఉదానం, ధ్యానం, ఎక్కడ ఏది జరుగుతున్నా నాగము, కోపము, ప్రజలు, కళ్ళు, చెవి, ముక్కు, ఎక్కడ ఏ మార్పు జరిగినా సాక్షిగా గమనిస్తాను. కేవలం నేను సాక్షిని మాత్రమే. ఉజ్జయి బ్రీదింగ్ లో పైకి వెళ్తున్న ప్రాణాన్ని కానీ కేవలం తదేకంగా గమనిస్తున్నాను మాత్రమే. కిందకు వస్తున్న అపానానికి అన్నిటికీ సాక్షిని మాత్రమే. భూమధ్యంలో శివాస్ థర్డ్ ఐ, భూమధ్యంలో అక్కడి నుంచి కొద్దిగా ప్రాణాన్ని సహస్రార చక్ర యాంటీరియర్ ఫాంటినెల్ వరకు ఈ ప్రాణాన్ని ఒకసారి తీసుకెళ్ళి మళ్ళీ భూమధ్యం దగ్గర వదిలేయండి. ప్రాణ కదలికల్ని తదేకంగా గమనించండి. I am not the prana. I am not the body. I am not the mind. I am not the thoughts. I am not the breath. I am not the sensation. I am not the prana. I am only Sakshi. To all things. నాలో ఉన్న సాక్షి అదే జీవాత్మ. దానికి కూడా సాక్షిగా ఉంటాడు. ఇప్పటి వరకు మీరు దేనైతే సాక్షిగా చూసారో దాన్ని కూడా సాక్షిగా
మళ్ళీ వచ్చిన ఆ సాక్షికి కూడా మళ్ళీ సాక్షిగా ఉన్నది. అనంత చైతన్యం నాలో సాక్షిగా వ్యవహరిస్తున్నది. నాలో పైకి తీసుకుంటున్న ఈ కారం, కిందకు వస్తున్న ప్రకారం, మిగిలి ఉన్న స్వకారం, ఆ ఈశ్వర, అది ఒక్కటే మిగిలి ఉన్నది. నేను ఒక టూల్ మాత్రమే. I will allow I am in the hands of Ishvara. All around me is Ishvara. నా చుట్టూ ఈశ్వరుడు తప్పే ఇంకా ఏమీ లేదు. నా భార్య, నా పిల్లలు, నా భర్త, అదే ఈశ్వర తత్వం. నా పక్కింటి వాళ్ళు, నా మిత్రులు, నా తోటి ఉద్యోగులు, అందరూ ఈశ్వరుడు. ఈశ్వర అంశం మాత్రమే. నా అహంకారం వల్లనే వారు వేరేగా, నేను వేరేగా కనిపించారు. ఆ ఈశ్వర తత్వంలో నా ప్రాణ కదలికలు సక్రమమవుతున్నాయి. ప్రతి ఇంద్రియం సంపూర్ణంతో ఆరోగ్యంతో నిండి ఉంటుంది. నా మనసు ప్రశాంతతతో నిండి ఉంటుంది. నేను కేవలం ఈశ్వరుడు చేతిలో ఒక టూల్ మాత్రమే. నా చుట్టూ ఏమి జరిగినా అది ఈశ్వర ప్రసాదం మాత్రమే. నాలో ఉన్న ప్రతి కణం ఆ చైతన్యంతో నిండి ఉన్నది. సంపూర్ణంతో నిండి ఉన్నది. హ్యాపీనెస్, హార్మోని, అండ్ పీస్ఫుల్. And pure and divine. I'm breathing in heaven, breathing out in reality. I'm breathing in peace, breathing out clutter, restlessness, anxiety. I'm breathing in divinity, breathing out imperfection, impurity.
Let there be peace, happiness to everybody in the universe. Shanti, Shanti, Shanti. Make a slight movement in your body to really stay. కాళ్ళలో కదలిక తీసుకోండి, చేతుల్లో, ఎల్బోస్ లో, మెడలో, స్క్వీజ్ యువర్ ఐబాల్, fist, move your fist, rub your palms, give the warmth to your face, the whole body. Cover your face with your palms. Look through the gaps. A gaps everywhere, gaps. Only positive feelings. So let there be happiness in everybody. I bless everybody, known to me, unknown. నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరినీ బ్లెస్ చేస్తున్నాను. దేర్ ఈస్ నో ఎనిమీ. ఐఎమ్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. ఐ హగ్ ఎవ్రీబడి. ఎవరెవరితో దెబ్బలాడు వాళ్ళందరూ నాకు, అందరూ నా మంచి గురించి సహకరించిన వాళ్ళు. ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్తో ఆ డివైన్ ఎనర్జీకి ఒకసారి ప్రణమిల్లుతూ మెల్లగా కలుగుతారు. ఎంతమందికి బాగుందో చేతులు ఎత్తండి. ఇది ఒక ఒక స్మాల్ వర్షన్, స్మాల్ వర్షన్, చాలా చిన్న ప్రయత్నం. ఓకే, తర్వాత అడ్వాన్స్డ్ మెడిటేషన్ కి తర్వాత వెళ్తాం. ఇది బేసిక్ మెడిటేషన్. ఓకే, ఇది బేసిక్ మెడిటేషన్. తర్వాత ఇంకా డెప్త్ లోకి, ఇంకా డెప్త్కి, ఇంకా డెప్త్కి కంప్లీట్ గా జీవనముక్తులుగా మనం అనుకోం. జీవనముక్తులుగా టేక్ రెస్ట్ ఫర్ 2 minutes.